నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు టాక్. ఇప్పటికే కేసీఆర్ కామెంట్స్ తో తెలంగాణ పాలిటిక్స్ ఇటెక్కాయి. సవాల్కు ప్రతి సవాలు మొదలయ్యాయి. పాలమూరు రంగారెడ్డిపై ప్రభుత్వాన్ని ఎండగడతామని, అక్రమ ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతామంటూ కేసీఆర్ హార్డ్ కామెంట్స్ చేశారు. ఆ వెంటనే స్పందించిన సీఎం రేవంత్ బహిరంగ సభల్లో మాట్లాడడం కాదు, శాసనసభకు వచ్చి మాట్లాడాలంటూ సవాల్ చేశారు. ఎంత టైం కావాలో చెప్పండి అంటూ కౌంటర్ వేశారు. సీఎం కామెంట్స్ చేసి 24 గంటలు కూడా కాకముందే అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం టైం ఫిక్స్ చేసినట్టు సర్క్యులేట్ అవుతోంది. సమావేశాలు జరిగితే మాజీ సీఎం కేసీఆర్ శాసనసభకు వస్తారా? వస్తే నీటిపారుదల రంగంపై చర్చల్లో పాల్గొంటారా? సమావేశాలకు రాకుండా మళ్లీ డుమ్మా కొడతారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. కేసీఆర్ గారి వ్యక్తిత్వం ఏమో హిమాలయాల పర్వతాలంత ఎత్తుగలిగిన వ్యక్తిత్వం కేసీఆర్ గారిది. రేవంత్ రెడ్డిది ఏమైపోయిందంటే ఒక మరుగుజ్జు మనస్తత్వం, సంకుచిత భావాలు కలిగినటువంటి వ్యక్తి. కేసీఆర్ గారు నేను ఒక స్టేట్స్మెన్ లాగా మాట్లాడారు, కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న చిట్చాట్ రూపంలో మాట్లాడింది ఎట్లుందంటే ఒక స్ట్రీట్ రౌడీ లాగా మాట్లాడినట్టున్నది. ఇంత చిల్లరగా మాట్లాడతారా? కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, తెలంగాణకు నొక్కుబడనీయను అన్నాడు. తెలంగాణకు నొక్కుబడనీయను అని కేసీఆర్ గారు అంటే ఈ ముఖ్యమంత్రికి, ఈ సాగునీటి మంత్రికి ఎందుకంత నొప్పి కలిగిందో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే తప్పు చేసింది కనుక మీకు నొప్పి కలిగింది, రాష్ట్రానికి మీరు అన్యాయం చేసింది కనుక, సురుకు దలిగింది కనుక, సమాధానం లేదు కనుక ఫ్రస్ట్రేషన్లో ఆ చిల్లర మాటలు మాట్లాడినారు. కేసీఆర్ గారి వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా నిన్న స్పష్టంగా రాష్ట్ర ప్రజల ముందు కేసీఆర్ గారు నిలబెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తర కుమారుడుగా నిన్న తేలిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ గారి అయితే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సీఎం రేవంత్ సహచర మంత్రులతో చర్చించారు. 29 నుంచి సమావేశాలు మొదలైతే ఏ అంశాలను చర్చకు అవకాశం ఇవ్వాలో చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాలపై సుదీర్ఘమైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు, పీఏసీఎస్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్తో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు కూడా ప్రధానంగా చర్చకు రానున్నట్లు సమాచారం. గత సమావేశాల్లో సీఎం రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ఆగస్టు 2025లో పంచాయతీరాజ్ చట్టాల సవరణలకు శాసనసభ ఆమోదం కూడా తెలిపింది. అయితే రిజర్వేషన్లు 50% పరిమితిని మించడాన్ని రాజ్యాంగ విరుద్ధమంటూ అక్టోబర్లో హైకోర్టు స్టే విధించింది. బీసీ సంఘాలు మాత్రం 42% రిజర్వేషన్ లేకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపకూడదని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి 50% పరిమితిని తొలగించాలని ఒత్తిడి తెచ్చేందుకు శాసనసభలో తీర్మానాలు, పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లులు, ఢిల్లీలో ధర్నాలు వంటి చర్యలకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలపై అన్ని పార్టీలు, బీసీ సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ ఆశ న్యూస్ నుంచి లైవ్ లో అందిస్తారు. ఎస్ ఆశ, మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ శీతాకాలం అయితే సెషన్ కు టైం ఫిక్స్ అయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే మొత్తానికి కేసీఆర్ సభకు వస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ సెషన్స్ అంటేనే హాట్ గా జరుగుతాయి. ఇప్పటి వరకు కేసీఆర్ రాకపోయినా అంతే హాట్ గా జరిగాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మనం సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటాం. చాలా సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా సవాల్ చేశారు. అసలు ప్రతిపక్ష పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేయండి, లేదంటే మాకు సూచనలు చేయండి, సలహాలు చేయండి, మేము రిసీవ్ చేసుకుంటాము. ఆ ప్లేస్ ఎందుకు ఖాళీగా ఉండదు, లేదంటే ఆ ప్లేస్ని వేరే వాళ్ళకి రిక్రూట్ చేయమని చెప్పండి. ఇట్లాంటి చాలా సందర్భాల్లో మనము గత అసెంబ్లీ సమావేశాలు చూస్తాం. ఇదైతే నిన్న కేసీఆర్ బయటకు వచ్చి మాడిన తర్వాత మొన్న ఇప్పటి వరకు వెయిట్ చేసి చూసాము, ఇప్పటి నుంచి వెయిట్ చేయడం కుదరదు. ఏదో అసెంబ్లీలో ఏదైతే ఎన్నికలు అయిపోయాయి, ఓడిపోయాము, గెలిచారు కాబట్టి వెంటనే కామెంట్ చేసేయాలి, లేదంటే వెంటనే విమర్శించాలనే పద్ధతిలో లేము. కొన్ని వాటిల్లో మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రశ్నించారు. కానీ ఇంకా ఆగే సిచ్యువేషన్ లేదు, ఇంకా గొంతెత్తుతాం, ముందుకెళ్తాం, బహిరంగ సభలు పెడతాం, ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు.
ఇది జరిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎస్ రండి అసెంబ్లీలో తేర్చుకుందాము, అసెంబ్లీలో అయితే మాట్లాడదాం, ప్రజలు చూస్తారు కదా అని. గతంలో జరిగినప్పుడు కూడా ఎప్పుడు ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ అయితే అసెంబ్లీకి చేరుకున్నటువంటి సందర్భాలు మనం చూడలేదు. మరి ఇప్పుడు వెళ్తారా వెళ్ళరా? వెళ్తే వాటర్ గురించి ఏదైతే క్లియర్ కట్ గా గతం నుంచి ఏం జరిగింది, అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకెళ్ళాయి, ఆ తర్వాత వచ్చినటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగా ముందుకెళ్ళింది, ఈసారి వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధమైన టర్న్స్ తీసుకుంటుంది, ఎందుకు తీసుకుంటుంది, ఇవన్నీ కూడా చర్చలోకి వచ్చాయి. కాబట్టి వీటి గురించి క్లియర్ కట్ గా అసెంబ్లీలో క్వశ్చన్ చేసే సిచ్యువేషన్ ఉంటుందా? లేదంటే కేటీఆర్ గతంలో చెప్పారు, నీకు మా కేసీఆర్ గారి వరకు ఎందుకు, మేము సరిపోతాము, మాతో మాట్లాడండి, మేము చెప్పిన సమాధానం చెప్పండి అని చెప్పి. లేదంటే అదే విధంగా ఉంటుందా అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఇంకొంచెం. మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు. రైట్ స్వామి, ఈసారి అసెంబ్లీ సెషన్స్, ఎందుకంటే 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అనేది వినిపిస్తోంది. ఒకవేళ జరిగితే కేసీఆర్ సభకు హాజరయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ఆశ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రావాలని చెప్పేసి పదే పదే సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నారు. ఏదైనా ఉంటే ఆశ స్వామి అంటే సీఎం రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ సభకు రావాలి, ఆ శాసనసభలో చర్చల్లో పాల్గొనాలి, ఈ ప్రభుత్వానికి సరైన సూచనలు ఇవ్వాలి అనే అనుభవంతో ఏదైనా సరైన సూచన ఇస్తే ఈ ప్రభుత్వం పాటిస్తాము, వాటిని తీసుకుంటామని చెప్పేసి కూడా పదే పదే సభకు రావాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కూడా ప్రధానంగా కృష్ణా గోదావరి నదుల సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, కేసీఆర్ లేవనెత్తుతున్న అంశాలపైన ప్రధానంగా చర్చించడం కోసం వాళ్ళు ప్రధానంగా సభ పెడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ సమావేశానికి కేసీఆర్ ఇప్పుడు వస్తారా రావాలని సంబంధించి క్లారిటీ లేనప్పటికీ కూడా రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పడానికి మేము సరిపోతామని చెప్పేసి ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేత హరీష్ రావు వాళ్ళు అంటున్నారు. ఒకవైపు గతంలో కేవలం బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే వచ్చి వెళ్ళినటువంటి కేసీఆర్ ఇప్పుడు సభకు వస్తారా రారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఒకవైపు రాష్ట్రానికి కృష్ణా గోదావరి నదుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా నిర్ణయాలు చేస్తున్నారు అనేది కూడా పార్టీ సంబంధించినటువంటి లైన్ వినిపిస్తారు లేదా అనేది కూడా ఇప్పుడు చూడాల్సి ఉన్నది. అందులో భాగంగానే ఇప్పుడు ఒకవైపు కేసీఆర్ కనుక సభకు వస్తే పరిస్థితి ఒకవైపు మరింత గంభీరంగా మారే అవకాశం కనపడుతుంది. కేసీఆర్ సభకు రావాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు, మరోవైపు ఇటు రాష్ట్ర ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యతలు నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పదే పదే గుర్తు చేస్తూ ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలో అనేక రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లామని చెప్పేసి బీఆర్ఎస్ పదే పదే చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఒకవైపు రాజకీయంగా మారిన వైపు సంబంధించిన ఏదైతే చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు జరగబోయేటువంటి అసెంబ్లీ శీతాకాల సమావేశంలో కేసీఆర్ కనుక వస్తే కనుక అసెంబ్లీ సమావేశాలు మరింత హార్డ్ గా కొనసాగే అవకాశం కనబడుతుంది. కానీ బీఆర్ఎస్ నేతలు చెప్తున్న వర్షన్ ఏంటంటే కావాలని చెప్పేసి కేసీఆర్ అసెంబ్లీకి రావాలని చెప్పేసి ఆయనను అవమానించాలని చూస్తున్నారు. ఆయనే వైపు ఆయనను హ్యూమిలేట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారనేది కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి వాదన. ఇందుకోసం ఇదే విషయాన్ని మేము ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టకు భంగం కలగకుండా ఆయన యొక్క హోదాకు ఎక్కడ కూడా భంగం కలగకుండా గౌరవాన్ని చూసుకుంటామని చెప్పేసి కూడా ఒకవైపు బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు. ఆశ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఈసారి జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ఒకవేళ కేసీఆర్ వస్తే హాట్ టాపిక్ గా ఉంటే, ఒకవేళ రాకపోయినా సరే హాట్ గా సాగే, ఒకవేళ కేసీఆర్ సభకి హాజరైతే కనుక ఇంకాస్త హీట్ పుట్టించే అవకాశం ఉంది శీతాకాలంలో. ఏ విధంగా ఉండబోతుంది, ఏ అంశాలు ప్రశ్నించబోతున్నారు, దానికి అధికార పార్టీ ఎటువంటి సమాధానం ఇవ్వబోతుంది, ఏ గవర్నమెంట్ లో ఏం జరిగిందనేది కూడా క్లియర్ కట్ ఒక పిక్చర్ అయితే ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి రామూర్తి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి మిఠా నర్సయ్య గౌడ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో ఇద్దరికి కూడా. ముందుగా నర్సయ్య గౌడ్ గారు నమస్తే మేడం. నమస్తే మేడం. మాజీ సీఎం కేసీఆర్ టైం ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన వెంటనే మాట్లాడమన్నారు, మాట్లాడలేదు. 2 years తర్వాత మాట్లాడితే ఇప్పటికీ కూడా ఇంకా మాట్లాడకపోతే ఈ వార్ కి సంబంధించి
ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఎవరి కోసం మీరు ఇదంతా చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఇంత జరుగుతూ ఉంటే డిపిఆర్ కూడా తీసుకెళ్లి కేంద్రానికి ఇవ్వాలని చెప్పి మాట్లాడుతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది? ఎంత గట్టిగా మాట్లాడాలి, ఎంత గట్టిగా ధ్వజం ఎత్తాలి, ఇదేమీ లేకుండా సైలెంట్ ఉండడానికి కారణం ఏంటి? మేము ఇక ప్రజల్లోకి వెళ్తాం, బహిరంగ సభలు పెడతాం, మేము కొట్లాడతాం రాష్ట్ర ప్రజల గురించి అంటున్నారు. వాయిస్ క్లియర్ ఉందా మేడం? క్లియర్ గా ఉంది సార్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఒక 2 సంవత్సరాల హనీమూన్ పీరియడ్ ముగించుకొని కేసీఆర్ గారు బయటికి వస్తున్నారు అనే విషయం తెలిసింది. అయితే వారు కేవలం ప్రెస్ మీట్ వరకే వస్తారా, లేదు అంటే 29వ తారీఖు నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని తన మీద వచ్చినటువంటి ఆరోపణలకు ఏమన్నా ఆన్సర్ చేస్తారా? అతి ముఖ్యంగా ఏంటంటే నీళ్లు నిధులు నియామకాల కొరకు కొట్లాడినాం కాబట్టి నీళ్ల విషయంలో వారు చేసినటువంటి పనులను వారు ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు మీరు అసెంబ్లీకి రాకు ఎక్కడో కూర్చొని అదేంది ఇదేంది అని ప్రాసం మాటలు మాట్లాడితే ఎక్కడ జరుగుతాయండి? ప్రెస్ మీట్ ఒకటి కాదు కదా, అక్కడ అసెంబ్లీ ఉన్నది ఎందుకు? అసెంబ్లీకి రండి, మీరు అసెంబ్లీకి వచ్చి మీరు చెప్పండి. నేను ఒకటి సూచన వేస్తున్నాను మేడం, ఈ నీళ్ల కొరకే కదా మనం కొట్లాడింది. మనకు నీళ్లు రాలేదనే కదా మనం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు వదిలిన తర్వాత తెలంగాణ సాధించుకున్నది. మరి నీళ్లు మనకు 811 టీఎంసీల నీటి వాటాలో 55 to 65 పారకం మన దగ్గర ఉంటే, క్యాచ్మెంట్ ఏరియా మన దగ్గర ఉంటే, కేవలం 299 టీఎంసీలకు ఎలా తన హయాంలో సంతకాలు పెట్టినరు? అంటే 299 టీఎంసీలు మాకు చెప్పు. కేసీఆర్ గారు చెప్పినటువంటి తిప్పు చెప్పు. వాటల గురించి తెలియదండి, అసలు నీళ్లు టీఎంసీలు అంటే కూడా తెలియదు. అసలు టీఎంసీ అంటే రామూర్తి గారు అసలు ఎన్ని నికర జిల్లాలో తప్పు మాట్లాడుతున్నాడు. తక్కువ చెప్తున్నాడు. నికర జిల్లాలు చెప్పండి, ఆ విషయం కూడా మాట్లాడుతున్నారు. రామూర్తి గారు ఒక్క నిమిషం, రామూర్తి గారు మీకు టైం ఇస్తాను. రామూర్తి గారు మీకు సమయం ఇస్తాను, ఈ సమయంలో మీరు కొట్లాడరు తప్పకుండా. చెప్పండి. అసెంబ్లీకి వచ్చి తన హయాంలో జరిగినటువంటి ఒప్పందాలను బయట పెట్టాలి. ముఖ్యమంత్రి గారు తన హయాంలో జరిగినటువంటి తప్పులను ఎత్తి చూపుతూ కాగితాలన్నీ బయట పెట్టిన శబ్ద మీటింగ్ బయట పెట్టిండు. కేసీఆర్ తప్పు చేసిండని నిరూపించిండు. దాని గురించి ముఖం ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయనివ్వండి. మీకు ఛాన్స్ ఇవ్వకుండా నేను క్లోజ్ చేయనుగా. ఒక్క నిమిషం. తీసుకున్నారు ప్రజల కొనికే కదా, మీరు వచ్చి మాట్లాడాలి కదా. కేసీఆర్ తప్పు చేయకపోతే నిరూపించుకోవాలి కదా, అసెంబ్లీలో విషయాలు చెప్పాలి కదా. ఈ రోజు ఒక్క పని కూడా చేయకుండా నీళ్లను తీసుకుపోయి ఆంధ్రకు తాకట్టు పెట్టినటువంటి దారుణమైన మనిషి కేసీఆర్ అని మీరు ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారని చెప్పి కేసీఆర్ అంటున్నారు. తప్పు కాదా? తప్పు లేదా? వాస్తవం కాదా? నర్సయ్యగౌడ్ గారు అయిపోయా. ఏపీకి సంబంధించి క్యూఆర్ కట్ గా నల్లమల్ల సాగర్ సంబంధించి కేంద్రం దగ్గరికి వెళ్ళి డిపిఆర్ చేసుకొని మాకు సహకరించాలి, నిధులు ఇవ్వండి, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి అన్నప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన లేదు అంటే దానికి ఆన్సర్ ఏది? అబద్ధాలు చెప్పడం తప్ప మీరు ఆన్సర్ చెప్పండి సార్. చెప్పిన వాటికి మీరు ఆన్సర్ చెప్పండి సార్. వాళ్ళందరికీ ఆశీర్వాదం ఒక సూటి క్వశ్చన్ అడుగుతున్నా అండి, మిట్టల్ నిరసన గౌడ్కే అడుగుతున్నా. ఒక నిమిషం ఆశా గారు కొంచెం సైలెంట్ గా ఉండమనండి. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, సమాధానం చెప్పాలండి. ఇట్లా పిచ్చి కుక్కలాగా కొడతా కాదండి, ప్రజలకు అర్థం కావాలి. కాదు, ముందు కేసీఆర్ సభకి వెళ్ళే అవకాశం ఉందా? అది సమాధానం చెప్పి మిగతా క్వశ్చన్స్ అడుగుతారు. రామూర్తి గారు, నేను అడిగిన అసెంబ్లీ సెషన్స్ కి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందా? నేను ఒకటి చెప్తా వినండి, ఒకటి సూటిగా అడుగుతున్నా. నికర జలాలు నేను అడిగిన దానికి నాకు సమాధానం చెప్పండి రామూర్తి గారు. ఈసారి సెషన్స్ కి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందా? 2 years వరకు వెయిట్ చేసామన్నారు, అయిపోయిందని కూడా ఆయన చెప్పారు. నేను ఒకటి చెప్తా, ప్రజల్లోకి వెళ్దామన్నారు, వెళ్ళబోతున్నారా సెషన్స్ కి?
నేను చెప్తా వినండి. మీరు అడిగిన దాని క్వశ్చన్ కి సమాధానం చెప్తా, అదే విధంగా మిట్ట నరసన్న గౌడ్ అజ్ఞానానికి కూడా సమాధానం చెప్తా. ఎందుకంటే ఇప్పుడు గౌరవ కేసీఆర్ గారు అయితే 1 year కొంచెం రెస్ట్ లో ఉన్న విషయం అందరికి తెలుసు. ఆయన ఏజ్ పట్ల అదే విధంగా ఆయన కొంత 20 ఏళ్ళ ఎరిగిన తర్వాత కొంత రెస్ట్ లో ఉన్న విషయం అందరికి తెలుసు. దాన్ని బహిరంగ సభలకి హాజరవుతా నేనే వస్తాను చెప్పారుగా ప్రతిపక్షాలు కూడా ఏ విధంగా రామూర్తి గారు. బహిరంగ సభలకి హాజరవుతాము, ప్రజల్లోకి వెళ్తాము, నేను ముందుకు వస్తున్నాను. ఇక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి క్లియర్ కట్ గా చెప్పారుగా. వినండి, మధ్యలో మీరు అబద్ధం, మీరు రాంగ్ గా చెప్తుంటే ఎట్లా కంటిన్యూ చేయనిస్తాను? ప్లీజ్ చెప్పనివ్వండి. మొత్తం కంప్లీట్ కాదు, మీరు మధ్యలో వచ్చి మాట్లాడితే ఎట్లా అండి? నేను అనారోగ్యం కారణంగా రావట్లేదంటే సభలకి వెళ్తానంటున్నారు కదా, ఇప్పుడు బహిరంగ సభలు పెడతానని చెప్తున్నారు కదా. ఆశా గారు వినండి, పూర్తిగా చెప్పండి. వినండి. 1 year దాకా నేనైతే ఆరోగ్యం పాడైన తర్వాత మళ్ళీ కోలుకున్న తర్వాత ఏదైతే వాస్తవంగా కృష్ణానది జలాల విషయంలో కూడా వీళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడుతూ కూడా నల్లగొండలో కూడా సభ పెట్టి దాన్ని వ్యతిరేకించడం జరిగింది గౌరవ కేసీఆర్ గారు. దాని తర్వాత అసెంబ్లీకి 2 times రావడం జరిగింది. అదే విధంగా ఎంపీ ఎన్నికల సమయంలో కూడా బయటికి రావడం జరిగింది. అదే విధంగా ఏదైతే నిన్న ఏదైతే వాస్తవంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి అదే విధంగా బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్, అదే విధంగా మా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఏ రోజైనా ఇప్పటికీ 3 సార్లు ఏదైతే అసెంబ్లీ జరిగినా కూడా బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెట్టడం జరిగింది. మా గౌరవ సభ్యులకు ఏదో నిర్దేశం కూడా ఇవ్వడం జరిగింది. ఏం మాట్లాడాలి, ఏ విధంగా వీళ్ళ కుట్రలు ఛేదించాలి, అదే విధంగా కాళేశ్వరం మీద చేస్తున్న వీళ్ళ కుట్రేంది, అదే విధంగా కృష్ణా నది మీద ఈ రోజు వరకు వీళ్ళు చేస్తున్న కుట్ర ఏంది అన్నది కూడా కొంత తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు మిట్టా నరసన్న గౌడ్ కూడా ఏదైతే 1800 TMC అని చెప్పిండు. అది ఇంకోటి ఏంటంటే 1973లో ఏదైతే ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిందండి. ఇచ్చాను వినండి, మొత్తం వస్తారు 100% వస్తారండి. నేను చెప్పేది వినండి ఆశ గారు. లేదండి చెప్తా వినండి, వస్తారని చెప్తున్నా కదా. వస్తారని చెప్పిన తర్వాత కూడా మీరు అట్లా వచ్చి ఇట్లా పోయిందని మాట్లాడతారు. సమాధానం చెప్తారు, వీళ్ళ ముఖం మీద కొడతారు, వాళ్ళకి సబ్జెక్ట్ లేదన్న విషయం కూడా సమాజానికి ఆల్రెడీ అసెంబ్లీ అయినా 6 బయట అయినా ఎవరికైనా ప్రజలకే పోతుందండి మెసేజ్. అసెంబ్లీలో మాట్లాడినా అదే విధంగా 6 బయట ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకే చెప్పేది కదా, ఎవరికి చెప్పట్లేదు కదా, దాచుకొని మాట్లాడట్లేదుగా. ఉన్న విషయం కృష్ణా నదిలో వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు 1800 TMCలను మిట్టా నరసన్న గారి అజ్ఞానానికి వాస్తవంగా కృష్ణా నదిలో దునికి చావమంటున్నారు. ఎందుకంటే 1973లో KWDT అని ఫస్ట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినప్పుడు 26 TMCల వాటరు నికర జలాల చేసుకుంటూ వచ్చిన నాకు ఇప్పుడు లైవ్ లో అబద్ధాలు చెప్తే కేసీఆర్ చెప్పి అవి ఒక నిమిషం ఆగండి. 3 రాష్ట్రాలకు ఏదైతే మహారాష్ట్ర గాని అయితే కర్ణాటక గాని ఏపీకి గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గాని పంపకాలు రామూర్తి గారు పోతిరెడ్డిపాడుని వెడల్పు చేసింది ఎప్పుడు? అదే విధంగా కర్ణాటక పోతిరెడ్డిపాడుని వెడల్పు చేసింది ఎప్పుడు? ఆంధ్రప్రదేశ్ కి 800 పోతిరెడ్డిపాడుని వెడల్పు చేసింది ఎప్పుడు? శ్రీశైలం నీటిని తరలించింది ఎప్పుడు? ఇవన్నీ ఏ హయాంలో జరిగాయి? ఎప్పుడు జరిగాయి? ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు జరిగాయి? ఆశ గారు నేనేం కోరుకుంటున్నా, కేసీఆర్ గారు 150 సంవత్సరాలు బతకాలని కోరుకుంటున్నా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా, ఆయన అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నా, అసెంబ్లీలో తను చేసిన తప్పులకు ముక్కు నేలకు రాసి అరిగిపోయేదాకా రాసి తప్పు ఒప్పుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నా. మేము ప్రాణాలు 1300 మంది విద్యార్థులు అమరవీరులైనరు. దేని కొరకైనరు? నీళ్లు సాధించడానికి కొరకైనరు. నీళ్లు వచ్చే టైంలో మీరు వెళ్లి 299 TMCలకు సంతకం పెట్టి ఈ రోజు తెలంగాణ రైతుల గొంతు నొక్కినటువంటి వ్యక్తి కేసీఆర్ కాదా? కేసీఆర్ అబద్ధాల కోరు కదా. అబద్ధానికి మానవ రూపం ఇస్తే అది కేసీఆర్ అవుతాడు. కేసీఆర్ లేదు. ఆయన ఫస్ట్ చెప్పిన అబద్ధం ఏందండి? ఎస్సీ నాయకుడే ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే తల నరుచుకుంటా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారని అడుగుతున్నారు. మీరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా ప్రజలకి. వనకచర్ల మీద స్టాండ్ తీసుకున్నారు, డిపిఆర్ తీసుకున్నారు కూడా వెనక్కి వెళ్ళారు. ఇప్పుడు నల్లమల సాగర్ అంటున్నారు, కేంద్రం దగ్గరికి వెళ్ళారు, నిధులు కావాలన్నా కంప్లీట్ చేస్తామంటున్నారు, క్లియర్ కట్ గా ముందుకు వెళ్తున్నాం అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పినా చెప్పకపోయినా అని చెప్పి క్లియర్ కట్ గా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మీ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి అనేది? ఆశా గారు నేనేమంటున్నా, 2 విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. అంటే ఒకటి, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు ప్రజలకు చెప్పాలి. మేము ఆయనను గౌరవిస్తాం, ఆయనను అవమానించమని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన తర్వాత కూడా ఫామ్ హౌస్ లో దాచుకుంటే ఏం లాభం అండి? ప్రతిపక్ష హోదా ఎందుకు అతనికి?
ప్రతిపక్ష హోదా వదిలిపెట్టి హరీష్ రావుకో కేటీఆర్ కు ఇంకెవరికైనా నియమని చెప్పండి. ఒక నిమిషం అండి, శ్రవణ్ గారు ఉన్నారు బీజేపీ కార్పొరేటర్, ఆయన కూడా ఎందుకంటే కేంద్రం ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో ఉంది కాబట్టి ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుంది. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. శ్రవణ్ గారు, ఏంటి కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఎన్డీఏ కూటమితో పాటు ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తున్నారు, ఇటు ఏపీ అదేవిధంగా అంటే ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణకి నష్టం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు, ఏ విధంగా? నేను కూడా అదే అడుగుతున్నా మేడం, అదే క్వశ్చన్ అడుగుతున్నాను నేను కూడా. ఎందుకు, ఏ విధంగా? ఈ రోజు కేంద్ర ప్రభుత్వము దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ఏత అవసరం ఉందో దాన్ని చూసుకొని దానికి సంబంధించిన బట్టి నిధులు ఇస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మీరు చూడండి, గత రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వంలో మెట్రో రైలు MMTS phase 2 కి డబ్బులు ఇవ్వకపోతే దానికి సంబంధించినటువంటి 600 కోట్ల చిల్లర రూపాయలను కేంద్రమే కట్టింది. ఇది వాటర్ సంబంధించి కదా, వాటర్ సంబంధించి కూడా అదే మేడం. ఇప్పుడు వాటర్ అయినా కానివ్వండి, జనరల్ సివిక్ ఇష్యూస్ అయినా కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ అనేది కాదు. శ్రవణ్ గారు, ఒక విషయం, ఇప్పుడు నల్లమల్ల సాగర్ సంబంధించి DPRలు కూడా సిద్ధం చేస్తున్నాము అని చెప్పి మొన్న ఏపీ సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు వచ్చి మాట్లాడిన తర్వాత పార్టీలతో మాకు నిధులు సమకూర్చండి, మేము ముందుకెళ్తాము అని చెప్పి క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఇటుపక్క తెలవగానే అబ్జెక్షన్ చెప్తోంది. కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏంటి? ఇస్తామన్నా, ఇవ్వమన్నా, ఇది తప్పు అన్నా, ఒప్పనా, ఏది ముందు చెప్పడం లేదు కదా. అసలు DPR సబ్మిట్ చేయలేదు కదా. అసలు DPR సబ్మిట్ చేసి వాళ్ళు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. ముఖ్యమంత్రి గారు మరి దీనిపైన మోడీ గారితో కానీ కేంద్ర మంత్రులతో కానీ దీనిపైన ఎందుకు డిస్కషన్ చేయలేదు క్లారిటీగా? దానిపైన ఎందుకు జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు? దానిపైన అసలు DPR ఎందుకు సబ్మిట్ చేయలేదు? అవి అసలు DPR ఇవ్వకుండా ఇప్పుడు అవ్వలేదు బువ్వలేదు అప్పుడే అల్లుడు సంగతి చెప్పమంటే ఎట్లా చెప్తారంటే, అసలు DPR అనేది ప్రిపేర్ కాలేదు. మీరు ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి అసలు దృష్టిలోకి మా ప్రపోజల్ ఇది అని కూడా చెప్పలేదు. చెప్పకుండానే కేంద్ర ప్రభుత్వం వైఖరి అంటే మేము ఏం చెప్తామంటే, మేము చాలా క్లియర్, మా స్టాండ్ క్లియర్. అది ఏ ప్రాజెక్ట్, వాటర్ కానివ్వండి, మ్యాటర్ కానివ్వండి, ఓకే, ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి సహకారం అందిస్తూనే ఉన్నాము. ఈ రోజు దేశ ప్రజలకు ఏది మంచో అదే మేము చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా కూడా ఉన్నాము. మీరు అసలు ఫస్ట్ అయితే DPR రెడీ చేసి పంపించాలి కదా. పంపించకుండా కేంద్ర ప్రభుత్వం వైఖరి చెప్పడంలో కదా. ఏంటండి, తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తుంది కదా. నేను అదే అంటున్నా మేడం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్ ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానంగా ఉంటాయి. కానీ కేంద్ర ప్రభుత్వము దగ్గరికి వివాదం వచ్చినప్పుడు జనరల్ గా అది ట్రిబ్యునల్ కి పంపించాలా లేదా వాళ్ళ నిర్ణయం తీసుకోవాలా, బేస్డ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద మ్యాటర్, దానికి ఉన్న సబ్జెక్ట్ ని బట్టి ఉంటది బేసికలీ. ఇంకా అది వాళ్ళ మ్యాటర్ అక్కడి వరకు పోనప్పుడు ఇంకా అసలు కేంద్ర ప్రభుత్వం వైఖరి చెప్పడానికి ఇంకా అవకాశం ఏముంది? ఇంకా మ్యాటర్ అక్కడ వరకు వెళ్ళదంటున్నారు. మొన్న వెళ్ళి మాట్లాడింది అదే కదా, నల్లమల సాగర్ కి మీరు ఓకే చెప్పండి, నిధులు ఇవ్వండి అని చెప్పి. ఒక క్వశ్చన్ అంటే నర్సగౌడ్ గారు ఏం చెప్పండి మేడం. ఈ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ BRS ద్రోహం చేస్తా ఉన్నాయి. నేనేమంటున్నా, ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా మేము సహకరిస్తున్నాం అంటే, వరదలు వచ్చినప్పుడు 400 కోట్లు అసలు మీరు పాయింట్ ని కేంద్రం ముందే ప్రతిపాదించలేదు కదా అంటున్నారు ఆయన. మేడం నేనేమంటున్నా, ఇప్పుడు ఇక్కడ మనకి 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ వాళ్ళకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క రోజు 7 ఎమ్మెల్యేలు రాజాసింగ్ బయటకు వెళ్ళిపోయారు. సరే, నిధుల గురించి ఒక్క రోజు కూడా అడిగినట్టు వాళ్ళు పోలేదు. రెండో కీలకమైన విషయం ఏంటంటే, వీళ్ళ బండారం బయట పెట్టేది ఏంటంటే, అసెంబ్లీలో 42% బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ బాధ్యత మర్చిపోయి అక్కడ వాళ్ళ అపాయింట్మెంట్ కూడా ఇప్పలేదు, కనీసం అక్కడ మాట్లాడలేదు, అక్కడ పార్లమెంట్ లో బిల్లు పెట్టలేదు, బిల్లు పాస్ చేయలేదు. మీ విధంగా మేము మోసం చేసినామని చెప్తా ఉన్నారు. మేము చేయవలసిందంతా చేసినాం. ఇక్కడ 42% రిజర్వేషన్ కావాల్సిన ప్రతిదీ చేసినాము. రిజర్వేషన్ గురించి కొంచెం పక్కన పెడదాం, ఇవన్నీ మళ్ళీ అసెంబ్లీలో చర్చిస్తారు. కానీ వాటర్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ప్రతిపాదన రాలేదు అంటున్నారు ఆయన. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రాజెక్టులకు సంబంధించి, ఈ నల్లమల సాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించి నిలిపివేయాలని, దీంట్లో తప్పులున్నాయని, లేకపోతే మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఒక్క విషయాన్ని కూడా కేంద్రం ముందు తీసుకురాలేదు అంటున్నారు. మేడం కీలకమైన విషయం ఏంటంటే, ఇంతకు ముందు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు రూపు మార్చి ఈ పేరు పెట్టుకొని ఇప్పుడు DPR ఇట్లా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమైనరు. కానీ ఈ ప్రాజెక్ట్ ను టోటల్ గా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. వాళ్ళు ఇచ్చే అవకాశం లేదు. మేము కోర్టుకు కూడా గతంలో బనకచెర్ల అన్నప్పుడు చాలా ఉధృతంగా మాట్లాడారు సీఎం దగ్గర నుంచి. మంత్రులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు. ఏ విధంగా చేస్తారు, మా వాటా కోల్పోతున్నాం, మా రాష్ట్రానికి నష్టం వాటిల్తుందని. ఎప్పుడైతే నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అన్న తర్వాత అంత స్థాయిలో కనిపించట్లేదు అనేది కదా నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మాట్లాడుతోంది. వాళ్ళు కేంద్రం దగ్గరికి వెళ్ళి ప్రతిపాదనలు చేసి
మాకు ఇవ్వండి, ఇది కేవలం సముద్రంలో కలిసిపోయేవి, 50 సంవత్సరాలు అంటే ఇన్ని టీఎంసీలు పోతుంది, 10 సంవత్సరాలు అయితే ఎంత పోతుంది, 5 సంవత్సరాలు అయితే ఎంత పోతుంది, మినిమం యావరేజ్ గా చూసుకున్నా సరే 3000 టీఎంసీలు సముద్రంలో బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయి. మేము అడిగేది 200 టీఎంసీలు కదా, మిగతా 2800 టీఎంసీలు ఉంటున్నాయి కదా, ఎందుకు ఈ విధంగా దీంట్లో అసలు పాయింటే లేదు, అది మాది కింద దిగువ రాష్ట్రం కాబట్టి అని చెప్పి క్లియర్ కట్ గా వాళ్ళ కేంద్రం ముందు చెప్తూ ఉన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి? చెప్తున్న మాట నిజం, కానీ నేను ఒక కీలకమైన విషయం మీ దృష్టికి తీసుకొస్తే ఏంటంటే, వారు చెప్పేది ఏంటంటే సముద్రంలో కలిసిపోయే వృధా వాటర్ ను మేము వాడుకుంటాము అనే ఒక సాకుతోటి డిపిఆర్ అక్కడ పెట్టేసి కేంద్రంలో కీలకంగా ఉన్నారు కాబట్టి సాధించుకుందామని ఒక కుట్రపూరితమైన వ్యవహారం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. కానీ నేను ఒకటే మీ దృష్టికి తెచ్చేది, ఇంతకుముందు కర్ణాటక, తమిళనాడు ఆ విషయంలో ఇట్లా వృధా వాటర్ పోతుంది తర్వాత కేటాయింపులు జరిగిన తర్వాత పైన వాటర్ సున్నా అయిపోయింది. ఈ రోజు వృధా వాటర్ కు కింద కేటాయింపులు జరిగితే మాకు ఆ నీళ్లు వదిలిపెట్టిన తర్వాతనే మీరు మిగతా వాటికి ప్రాజెక్టులు కట్టుకోమని తెలంగాణ వారిని అనవలసిన, అది మనకు లైవ్ ఉదాహరణ ఉన్నది కదా, అది జరిగింది కదా. అందుకనే మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో కాళేశ్వరం కట్టినప్పుడు, సీతంధర ప్రాజెక్ట్ కట్టినప్పుడు వీటన్నిటికీ పర్మిషన్స్ లేకుండానే ముందుకు వెళ్ళిపోయింది కదా తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు మేమేం చేస్తాము, ఒకవేళ ఇది విధంగా ముందుకెళ్తాము అంటున్నారు. కానీ అక్కడ వచ్చిన పాయింట్ అది కాదు కదా, మీరు కేంద్రానికి కనీసం అభ్యంతరం కూడా చెప్పలేదు కదా మీ తరపు నుంచి అంటున్నారు. 100% అభ్యంతరం చెప్తాం, కోర్టుకు పోతాం, చెప్తాం. ఓకే, ఇంకా రాబోయే రోజుల్లో జరుగుతుంది ఆ ప్రాసెస్, వెయిట్ చేద్దాం. అయితే అప్పుడు మాట్లాడిన తర్వాత కేంద్రం నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటో, నిజంగానే కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందా, ఒక రాష్ట్రం మీద ఎక్కువగా మేలు చేసే విధంగా చూస్తుంది అనేది అప్పుడు మాట్లాడదాం. మరి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పరిపాలన చేస్తుంది కాబట్టి చంద్రబాబు మాట విన్నట్టు నటిస్తా ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మోడీని గాని చంద్రబాబు నాయుడు గాని ఇంకెవరిని మేము వ్యతిరేకిస్తాం. కోర్టుకు పోయి అయినా మా నీటి వాటిలో మేము సాధించుకుంటాం. వాళ్ళను నీటిని తీసుకుపోకుండా దొంగతనం చేయకుండా మేము ఖచ్చితంగా ఆపుతామని ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ డిక్లేర్ చేశారు. కాబట్టి అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు తెలంగాణ రైతులను మేము ఆదుకుంటాం, మోసం చేయమని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఓకే, రైట్, చూద్దాం. వెయిట్ ఏం జరగబోతుంది, కేంద్ర నిర్ణయం ఏంటో, ఒకవేళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ హాజరైతే ఏ విధంగా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ అండి నర్సయ్య గౌడ్ గారు, రామూర్తి గారు, శ్రవణ్ గారు. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.